మిగిలిన శిష్యులతో యాదవ ప్రకాశులు కాశీ ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. అక్కడ కాశీ యాత్రలో ఏం జరుగుతుందో చూద్దామా? యాదవ ప్రకాశులు మనసులో ఇలా అనుకుంటున్నారు. ఆ రామానుజుడు ఏమైపోయాడో ఏమో, తిరిగి వెళ్ళాక వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? గురువుగారు అంటూ పిలిచి గోవిందుడు తనకు దొరికిన శివలింగాన్ని చూపిస్తున్నాడు. అప్పుడు గురువుగారు మనసులో ఇలా అనుకుంటున్నారు. గోవిందుడిని శివలింగంతో శైవునిగా మార్చేయవచ్చు. అదృష్టవంతుడివై గోవింద, ఆ కాశీ విశ్వేశ్వరుడి దయ నీకందింది. శ్రద్ధగా దీనిని పూజించుకో. గోవిందుడు ఇలా అంటున్నాడు. ఈ లింగాన్ని నా స్వగ్రామం మధురమంగళంలోనే ప్రతిష్ఠిస్తా. గురువుగారు ఇలా అంటున్నారు. ఈనాటి నుండి నిన్ను అందరూ ఉళంకై కొండ నైనార్ అని పేరుతో పిలుస్తారు. మధురమంగళంలో గోవింద భట్టర్ శ్రీకాళహస్తీశ్వరుని ఆలయ నిర్మాణం చేయిస్తూ అక్కడ కొందరిని శైవులుగా మార్చుట, ప్రతిష్ఠ పూర్తయిన తర్వాత వారిని అక్కడే ఉండి సేవలందించమని గ్రామ పెద్దలు కోరుట, నమః పార్వతీపతయే హరహర మహాదేవ్ అని భక్తుల నినాదాలు ఇలా జరుగుతుండగా మనం మళ్ళీ కాంచీపురానికి వద్దాం. వారి తల్లిగారు ఇలా అంటున్నారు. నాయనా రామానుజ, కాంచీపూర్ణులను సేవించావా? ఇదిగో బయలుదేరుతున్నానమ్మా. కాంచీపూర్ణులు ఇలా అంటున్నారు. రామానుజ, కాశీయాత్రకు వెళ్ళావని విన్నానే, బాగా అయిందా? కాశీ వెళ్ళలేదు స్వామి. అడవిలోనే దారి తప్పి వరదుడి దయతో ఎలాగో తిరిగి చేరగలిగా ఇక్కడికి. ఏమైందంటే దారి తప్పి బోయవచ్చి అని అంత జరిగిన విషయాలంతా వివరంగా చెప్తారు రామానుజుల వారు. కాంచీపూర్ణులు ఇలా అంటున్నారు. ఎంత ప్రమాదం తప్పింది నాయనా. రామానుజ, నీ చేత్తో తీర్థకైంకర్యం స్వీకరించాలనేది వరదుడి కోరిక కాబోలు. ఆ స్వామిని కోరినట్లే ఆ తీర్థకైంకర్యాన్ని శ్రద్ధగా చేసుకో అని చెప్తారు రామానుజుల వారికి. ఇక శ్రీరంగంలో యామునాచార్యుల వారు ఏం జరిగిందో రేపు చూద్దాం.